మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మంచి చేయాలి అని ప్రయత్నించినప్పటికీ మానవుని యొక్క బలహీనతల ద్వారా బలహీనత సమయంలో మంచి చేయాలి అని అనుకున్నప్పటికీ పదే పదే దానిని చేయలేక పదే పదే పడిపోతూ ఉంటాం. మంచి చేయాలి అని ప్రయత్నం చేసినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో ఆ మంచికి బదులుగా చెడు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాం. ఇది మానవుని జీవితంలో నిరంతరము జరిగేటువంటి ఒక యుద్ధ ప్రక్రియ అని పునీత పౌలు గారు చాలా చక్కగా చెబుతూ ఉన్నారు. అదేవిధముగా సువార్త పట్టణాన్ని మనం చూసుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మానవులైనటువంటి మనమందరము కూడా బాహ్యమైనటువంటి చిహ్నాలను చూసి మనము ఏగిరపడి మనకు మన జీవితాన్ని సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాము, కానీ ఆంతరంగికమైనటువంటి జీవితాన్ని మీరు సిద్ధపరచుకోలేకపోతూ ఉన్నారు. కనుక మీరు బాహ్యమైనటువంటి వాటికంటే మొదటిగా మీ ఆంతరంగికమైనటువంటి జీవితాన్ని ముందుగా సిద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేయమని ఈనాటి సువార్త పట్టణం మనకు బోధిస్తూ ఉంది. కనుక చేసినటువంటి పాపములను జ్ఞాపకపరుచుకుంటూ ఆ ప్రభు యొక్క రాకడ సమయంలో మనము మరి ఏ విధంగా సిద్ధపడి ఉండాలో దేవుని వాక్యము బోధిస్తూ ఉండగా ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజా బలిలో పాలు పంచుకునే ముందు మనము కూడా మన హృదయములను సిద్ధపరచుకొని పవిత్రముగా ఈ పూజలో పాలు పంచుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా